రేపు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. రేపు ఉదయం 10:30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించింది ఈడీ. నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఎఫ్ఈఓకు 45 కోట్లు యూకే ఫౌండ్స్ రూపంలో చెల్లించడంలో ఉల్లంఘనలు జరిగినట్లు తేల్చింది. నిధుల బదలాయింపులో నిబంధనలు పాటించకపోవడంపై కేటీఆర్ను ప్రశ్నించనుంది ఈడీ. రేపు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. రేపు ఉదయం 10:30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించింది ఈడీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, రేపు ఈ ఫార్ములా కేసు సంబంధించి ఈడీ విచారణకు ఎదుర్కోబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. దీనికి సంబంధించి రేపు హాజరు కాబోతున్నట్లు కూడా పేర్కోవడం జరిగింది. అయితే రేపు ఉదయం 10:30 గంటలకి నందినగర్ లోని తన నుంచి బయలుదేరి 10:30 గంటలకి ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణ ఎదుర్కొంటా అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఈ రోజు హాజరు కావాలి, రేపు హాజరు కావాలంటూ అటు ఈడీ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది కేటీఆర్ కి. అయితే ఈ నేపథ్యంలోనే రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నాడు. అయితే దీనిలో ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఫెమా ఉల్లంఘనలు జరిగిన ఆరోపణల వరకు కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు ఇదివరకు ప్రకటించున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఈడీ ఎఫ్ఐఆర్ లో A1 గా కేటీఆర్ ఉండగా A2, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, అటు అరవింద్ కుమార్ ఉన్నారు. అయితే ఈ కేసు సంబంధించి ప్రధానంగా బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగాయి. దానిపైన ప్రధానంగా ప్రశ్నించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా ఈడీ అధికారులు తెలుసుకోబోతున్నారు. అయితే విదేశీ మాదక రూపంలో చెల్లించినప్పుడు దానికి సంబంధించి పర్మిషన్ కావచ్చు, దానికి సంబంధించి అనుమతులు తీసుకోకుండా చెల్లించినట్లు ప్రధాన ఆరోపణ ఉంది. ఈ ఆరోపణ మేరకే అటు ఈడీ అధికారులు కేటీఆర్ రేపు విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.